ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే ఏదానికైతే ఆస్పైర్ అవుతారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయో వాటన్నిటిని మేము ట్రైన్ చేస్తున్నాము. ఓకే. సో ప్రాముఖ్యంగా మనం చూస్తే బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఐబీపీఎస్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి అండ్ యూపీఎస్సీ లెవెల్ వరకు ఏవైతే యాప్టిట్యూడ్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన ట్రైనింగ్ మనం ఇస్తున్నామండి. స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అప్పటికి అండ్ ఇప్పటికి కూడా మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కరెక్ట్. వాటిలో ఏవైతే నాణ్యత విషయంలో మిస్ అవుతున్న అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కవర్ చేస్తూ మనం కనుక ట్రైనింగ్ ఇస్తే గ్రాడ్యుయేట్స్ అతి తక్కువ కాలంలో ఈ ఎగ్జామ్స్ని క్రాక్ చేసుకొని వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఆ క్వాలిటీ మాత్రమే మేము ముఖ్యంగా ప్రయారిటీ ఇచ్చుకుంటూ స్టార్ట్ చేసిన అకాడమీ అనమాట. సో ఇప్పటికి కూడా అదే విధంగా చేస్తున్నాము. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మీరు ఎప్పుడైనా బ్యాంకింగ్ ఎగ్జామ్ సెంటర్ అన్నా లేదంటే ఒక ఎస్ఎస్సి కోచింగ్ సెంటర్ అన్నా క్లాస్లో మినిమం 200 నుంచి 400 మంది ఉండడం అనేది నార్మల్ విషయం. కానీ లేస్ అకాడమీ స్టార్ట్ అయిన ఈ 17 ఏళ్లలో కూడా ఏ రోజు మేము ఒక బ్యాచ్లో 25 మించి ఒక స్టూడెంట్ కూడా తీసుకోవడం జరగలేదు. ఓకే, క్వాలిటీ ప్రొడ్యూస్ చేయడం కోసం. అండ్ మా దగ్గర జూనియర్ ట్యూటర్స్ అంటూ ఎవరూ లేరు. నేను ఫౌండర్ అండ్ డైరెక్టర్. సో స్టూడెంట్ ఎవరు వచ్చినా నేనే క్లాసెస్ చెప్పేవాడిని, నేనే క్లాసెస్ చెప్తాను. ఇప్పుడు కూడా వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా నేనే క్లారిఫై చేస్తాను. ఆ 25 మంది స్టూడెంట్స్ ఒక గ్రూప్లో నా దగ్గరే ఉంటారు. ఏ రోజు ఏ టైంలో వాళ్ళకి డౌట్ వచ్చినా నాకే డైరెక్ట్గా మెసేజ్ చేయడం జరుగుతుంది, నేనే వాళ్ళకి క్లారిఫై చేయడం జరుగుతుంది.